బావా, ఏం బావా అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు లక్య, నన్ను కొంతసేపు ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్. అంటే నీ ప్రశాంతత నా వల్లనే పోతుందా బావా? నేను అలా అన్నానా? లేదు కదా. నీకు నువ్వే అలా అనుకుంటే ఎలా? ఏమైంది బావా నీకు? ఎందుకింత కోపం వస్తుంది? ఇప్పుడు నేనేమన్నానని చెప్పు బావా. నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏమైంది? ఏం చెప్పమంటావు? 20 ఏళ్లుగా నడిపిస్తున్న హోటల్ ఎప్పుడూ నష్టాలు చూడలేదు, కానీ ఫస్ట్ టైం మన హోటల్ నష్టాలని చూస్తుంది. తినటానికి ఎవరూ కూడా మన హోటల్ వైపు చూడను కూడా చూడలేదు. ఓహో, అందుకేనే నా మీద అంత కోపం చూపిస్తున్నావు? అంటే బయట అనుకుంటున్నట్టు నువ్వు కూడా నా గురించి అనుకుంటున్నావా బావా? నేను చేసిన పని వల్లే మన హోటల్ దివాలా తీసి నష్టాలు వచ్చాయని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నీ గురించి ఎవరంటున్నారు? నువ్వు నాకు సహాయం చేయాలని చూసావు, నాశనం చేయాలని ఎందుకు అనుకుంటావు? అది మన హోటలే కదా. అందరూ నీలాగే ఆలోచిస్తే బాగుంటుంది బావా. కానీ తెలిసి తెలియని చాలా మంది నేనే ఏదో చేసి ఆ హోటల్ని మూతపడేలా చేశానని బయటందరూ మాట్లాడుకుంటుంటే తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు. అయినా మన ఇంట్లో జరిగేవన్నీ వాళ్ళకెలా తెలుస్తున్నాయి? ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ మాట్లాడావు బావా. అదే నేను కూడా అడుగుతున్నాను. మన హోటల్కి లాస్ వస్తుందన్న విషయం బయటికి ఎవరు చెప్తున్నారు? చెప్తే ఆ మాధవ్ భూమి వాళ్ళే చెప్పాలి. వాళ్ళకి మన హోటల్లో ఎంత వస్తుంది ఎంత పోతుందో అనే విషయం తెలియదు కదా. వాళ్ళు చెప్పలేరు, మరి ఇంకెవరు చెప్పుంటారు? వాళ్ళు చెప్పలేదంటే ఇంకెవరు చెప్తారు? అత్తయ్య, మహాలక్ష్మి వదిని. నేను ఇలా చెప్పగానే మీరు ఆవేశపడి వెళ్ళి అత్తయ్య గాని వదిన గారిని నిలదీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పాలని ఎందుకు చెప్తారులే, ఏదో అనుకోకుండా చెప్పుంటారు. బావా, నువ్వు ఇలా డల్గా ఉండటం నేను చూడలేకపోతున్నాను. సరే, ఒక పని చేద్దాం. ఈ హోటల్కి లాస్ వస్తుంది కాబట్టి దీన్ని నిలబెట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఇప్పుడు జనాలు హై క్వాలిటీని ఇష్టపడుతున్నారు, అంబియన్స్ ని ఇష్టపడుతున్నారు, రిచ్ గా ఉండే హోటల్స్ కి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎవరు చూడటం లేదు. ప్రశాంతంగా ఉందా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు బావా. అలా మనం 3 స్టార్ హోటల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ప్లేట్ 40 రూపాయలు ఇడ్లీ, అప్పుడు 100 రూపాయలు పెడదాం. ఎవ్వరూ అడగరు. పైగా జనాలు కూడా తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇప్పుడు జనాలు ఇలాంటి వాటి ఇష్టపడుతున్నారు బావా. రేట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగున్నట్టు లెక్క. కానీ 3 స్టార్ హోటల్గా ఇప్పుడున్న హోటల్ని మార్చాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? కోట్లలో అవుతుంది. అయితే ఏముంది బావా, మన కట్టలేమా ఏంటి? మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? డబ్బులుంటేనే కట్టాలా ఏంటి బావా? వేల కోట్లున్న వాళ్లే లోన్ తీసుకుని వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. మనం కూడా తీసుకుందాం. లోనా? వద్దలాక్య, అది చాలా పెద్ద టెన్షన్. నెల ఈఎంఐలు కట్టాలి, చాలా రిస్క్. ఇందులో రిస్కే ఉండదు బావా. మనకొచ్చిన లాభంలో 50% తీసి లోన్ కి కట్టేద్దాం. ఫాస్ట్ గా లోన్ రికవరీ అయిపోతుంది. లేదలాక్య, మనం హోటల్ కట్టి మనకి ఇన్కమ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈలోపు మనం నెల ఈఎంఐలంటే కట్టలేము. సరే, నాకు తెలిసిన భానుప్రకాష్ గారని ఒక ఫైనాన్షియర్ ఉన్నారు. అతనికి నెల ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. మనకి డబ్బులు వచ్చినప్పుడు ఒకేసారి బల్క్ అమౌంట్ వడ్డీతో సహా కట్టేస్తే సరిపోతుంది. ఎన్ని నెలల గడువు అడుగుతారు? వెళ్ళి మాట్లాడదాం బావా. అసలు ముందు మనం వెళ్తే ఆయన ఏమంటారు, మనమేం చేయాలో అన్ని తెలుస్తాయి కదా. చెప్పు బావా. వద్దులే అలేఖ్య, ఇప్పుడంత రిస్క్ చేయాల్సిన అవసరమే ఉంది. ఉన్న హోటల్ని సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. బావా, రిస్క్ చేయకపోతే లైఫ్ లో సక్సెస్ అనేది ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు మనము ఇక్కడే ఉండిపోతాం. ఇలాగే బాధపడుతూ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి నా మాట విను బావా. ఆ భానుప్రకాష్ అనే ఆయన చాలా మంచి వ్యక్తి. ప్లీజ్ బావా. సరే, వెళ్దాం. థ్యాంక్ యూ బావా. నాకు తెలుసు బావా, నువ్వు నా మాట కాదనవని. ఈసారి మనం గట్టిగా సక్సెస్ కాబోతున్నాం.
2 అయింది. భూమి ఏది? భూమి, నైట్ 2 అవుతుంది. పడుకోకుండా ఏం చేస్తున్నావు? జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి మాధవ్, దాని గురించి చూస్తున్నాను. ఈ టైంలో నిద్ర మానుకొని చేయడం అవసరమా? తర్వాత చేసుకోవచ్చు కదా. మనకు కావాల్సినప్పుడు జాబ్ దొరకదు. ఇప్పుడు నోటిఫికేషన్స్ పడ్డాయి, నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. భూమి, ఇలా నిద్ర మానుకొని కష్టపడ్డా నేను చూడలేను. నీతో పాటు హోటల్లో పనిచేస్తానంటే వద్దంటావు. సరే, నువ్వు చెప్పినట్టే చదువుకు తగ్గ జాబ్ చూసుకుంటావంటే ఇప్పుడు ఇలా అంటున్నావు. మొత్తానికి నన్ను ఖాళీగా కూర్చోపెట్టాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. సరే పద, రేపటి నుంచి నీతో పాటే హోటల్లో పనిచేస్తాను. ఏ వద్దొద్దొద్దు, నువ్వు ఇదే చెయ్యి. నీ పని నీది, నా పని నాది. నువ్వు నీ పని చేయడమే నాకు ఇష్టం. సరే, నువ్వు వెళ్ళి పడుకో. భూమి, కాఫీ. మాధవా, ఈ టైంలో కాఫీ పెట్టడం అవసరమా? నాకోసం నువ్వు అంత కష్టపడుతున్నప్పుడు నీకోసం నేను కాఫీ పెట్టలేనా? తాగు. మాధవా, ఏంటిదంతా? దోమలు కుడితే ఇలా పని చేయడం నేను చూడలేను. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. మాధవ్, అయ్యా, ఎట్లో కట్ల సాయంకాలం కల్లా డబ్బులు తెచ్చిస్తానయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా. ఇట్లాంటి సాయంకాలాలు చాలా పోయినాయి గానీ అన్న వచ్చేదాకా ఆగు. సార్ వస్తే నన్ను ఏం చేస్తాడోనని భయంగా ఉందయ్యా. తల తాకట్టు పెట్టాను, డబ్బులు తెచ్చిస్తానయ్యా. ఆ తల ఎక్కడో తాకట్టేందుకు నా దగ్గర పెట్టరాదు?